ప్రతి సమస్యకు ఓ కారణం ఉంది. అట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కూడా ఉంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఈ ప్రపంచంలో లేనే లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు కాలం మరణించింది అనే పుస్తకం గురించి చదువుకుందాం. ఈ పుస్తకాన్ని రచించిన రామచంద్రరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పుస్తకం పైన నా అభిప్రాయం ఏమంటే, ఈ ఒక్క పుస్తకమే 10 పుస్తకాలతో సమానం. కొంచెం అతిశయోక్తిగా ఉందా? కానే కాదు. ఈ పుస్తకం మీరు కూడా చదివితే నాతో ఏకీభవిస్తారు. అయినప్పటికీ నమ్మశక్యంగా లేదా? అయితే ఈ పుస్తకం గురించి ప్రముఖుల మాటల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథ్ రెడ్డి గారు, ఈ పుస్తక రచయిత ఒక యోధుడని తెలుస్తుంది. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారు, వ్యక్తిత్వ వికాసం అని చాలా పుస్తకాలు వచ్చాయి, కానీ ఇదొక విలక్షణమైన రచన. టిఎస్ఏ కృష్ణమూర్తి గారు, విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా ఉండవలసిన పుస్తకం ఇది. అసలు ఈ పుస్తకం యొక్క మెయిన్ థీమ్ ఏమంటే, రచయిత గారు మొత్తం 12 టాపిక్స్ గురించి చాలా అద్భుతంగా వివరించాడు. లైఫ్ ఈజ్ ఏ బోన్ అండ్ లివింగ్ ఈజ్ ఏ టెక్నిక్. జీవితం ఒక వరం, బతకడం ఒక నేర్పు. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది నీ ప్రాణం. సో చిన్న చిన్న కారణాలకే జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవద్దని, జీవితం ఎంత విలువైందో మొదటి అధ్యాయంలో వివరించారు. అలాగే ఈ పుస్తకంలో జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానాన్ని ఎలా పొందాలి, మాట తీరు ఎలా ఉండాలి, మాటే మానవ నాగరికత అని ఎందుకు చెప్పారు, నమ్మకమే జీవితం, నమ్మకమే ప్రపంచం, నీపై నీకు నమ్మకం ఉంటే కొండలను పిండి చేయగలవు. ఇలా ప్రతి టాపిక్ని రచయిత తన రాతలతో, పాటలతో, మాటలతో, సినిమాలతో, ఎన్నో పుస్తకాలు చదివిన అనుభవంతో ఆ జ్ఞానాన్నంతా మనకు అందజేసిన డి రామచంద్రరాజు గారికి, అలాగే ఇంత గొప్ప పుస్తకాన్ని నాకు అందజేసిన గురురాజన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియో నచ్చిందా? నచ్చితేనే లైక్ చేయండి. మరిన్ని పుస్తకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పుస్తక ప్రియులకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పుస్తకాన్ని చదువుతారని ఆశిస్తున్నా. విజయం సంతోషానికి కారణం కాదు, సంతోషమే నీ విజయానికి మలుపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.